హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నౌకరీ నోటిఫికేషన్ 360. సో బీఈఎంఎల్ లిమిటెడ్ నుంచి అయితే చాలా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికైతే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అయితే కాంట్రాక్ట్ బేస్ కింద అయితే సో హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది గైస్. అండ్ దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అండ్ తెలంగాణ అండ్ ఏపీ మేల్ అండ్ ఫీమేల్స్ స్టూడెంట్స్ కూడా సో చాలా మంచి ఆపర్చునిటీ గైస్. అండ్ దీనికైతే ఏజ్ లిమిట్ వచ్చేసి సో జనరల్ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే 29 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 34 ఇయర్స్ మ్యాక్సిమం, అండ్ ఓబీసీ వాళ్ళకైతే 32 ఇయర్స్ గైస్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి. సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి సో 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే సో మనకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంది గైస్. అండ్ ఇది ఎగ్జామినేషన్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ వచ్చేసి 2 hours అయితే ఉంటుంది గైస్. సో అండ్ దీంట్లో 3 parts అయితే డివైడ్ అయినాయి. అండ్ పార్ట్ 1లో వచ్చేసి 20 questions, అండ్ పార్ట్ 2లో వచ్చేసి 20, అండ్ పార్ట్ 3లో వచ్చేసి సో 60 questions గైస్. సో ఇది గైస్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి. అండ్ టోటల్ 1 mark అయితే ఫర్ ఈచ్ వన్ అయితే ఉంటుంది గైస్. సో ప్రతి కరెక్ట్ ఆన్సర్ 1 mark, అండ్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు గైస్. సో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే సో ఈ యొక్క రిటర్న్ టెస్ట్లో అయితే మంచి స్కోర్ తెచ్చుకుంటారో సో వాళ్ళే సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు గైస్. సో అండ్ ఫస్ట్ అయితే స్క్రీనింగ్ అయితే జరుగుతుంది మీరు పెట్టిన అప్లికేషన్స్ దానికైతే. సో ఇక్కడ మనం పోస్టులు అయితే చూసుకుంటే గైస్, ఇది టోటల్లీ 4 years ఆఫ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే మన సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ దీనికైతే ఐటీఐ ఫిట్టర్, ఐటీఐ ట్యూనర్, ఐటీఐ వెల్డరు, సో ఐటీఐ మెకానిస్ట్, అండ్ ఐటీఐ ఎలక్ట్రీషియన్కి అయితే సో పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది గైస్. అండ్ దీనికైతే ప్రతిదానికైతే ఫస్ట్ క్లాస్ 60% ఇన్ రిప్రజెంటేటివ్ ట్రేడ్, అండ్ దీంతో పాటు అయితే ఎన్టీసీ సర్టిఫికేట్ ఉండాలి గైస్. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్తో పాటు మీకైతే సో 1 year ఆఫ్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా అయితే మనకైతే మీ యొక్క రిలవెంట్ ట్రేడ్లో అయితే సో ఖచ్చితంగా ఉండాలి గైస్. ఈ బోత్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ గైస్. సో వేకెన్సీస్ చూసుకుంటే దీంట్లో ఐటీఐ ఫిట్టర్ గైస్, దీనికి వచ్చేసి టోటల్ 127 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఐటీఐ ట్యూనర్కి వచ్చేసి 93 వేకెన్సీస్, అండ్ ఐటీఐ వెల్డర్ వచ్చేసి 44 వేకెన్సీస్, అండ్ ఐటీఐ మెకానిస్ట్కి వచ్చేసి 40 వేకెన్సీస్, అండ్ ఐటీఐ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి సో 58 వేకెన్సీస్ అయితే సో రిలీజ్ చేయడం అయితే జరిగింది గైస్. సో శాలరీ డీటెయిల్స్ చూస్తే ఇది 4 years కాంట్రాక్ట్ చేసి ఖచ్చితంగా దీన్ని పర్మనెంట్ చేసే ఛాన్స్ కూడా సో ఉంది గైస్ మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని. అండ్ దీనికి బేసిక్ శాలరీ వచ్చేసి 17,000 వరకు అయితే బేసిక్ శాలరీ అయితే ఉంటుంది గైస్. సో అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని మనకైతే 25,000 వరకు అయితే మనకైతే పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ అన్ని ఎలివెన్సెస్ కూడా సో అప్లికేబుల్. దాంతోపాటు సో మనకైతే మెడికల్ ఎక్స్పెన్సెస్ కింద ప్రతి మంత్ అయితే 1,500 రూపీస్ అయితే సో మనకైతే యాడ్ అవుతాయి గైస్. సో చాలా మంచి ఆపర్చునిటీ. నిరుద్యోగులు ఎవరున్నారో సో వాళ్ళకైతే ఇంకా చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో మనమైతే అప్లికేషన్ చేసే ముందు అయితే రీసెంట్ పాస్ ఫోటో, మీ యొక్క సిగ్నేచరు, క్యాస్ట్, పీడబ్ల్యూడి, 10th, ఐటీఐ ఎన్టీసీ సర్టిఫికేటు, అండ్ ఎన్ఈఎస్సి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేటు, ఐటీఐ మార్క్స్ యొక్క షీటు, సో ఇవి అన్నీ కూడా సో డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి గైస్. సో మనమైతే అప్లికేషన్లు అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ సో అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ నేనైతే అప్లికేషన్ లింక్ అండ్ నోటిఫికేషన్ వీడియోస్ అయితే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది గైస్. అండ్ దీనికి ఒక అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి సో నెక్స్ట్ మంత్ 10 దాకా అయితే ఉంది గైస్. సో త్వరగా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అండ్ లాస్ట్ మూమెంట్ దాకా అయితే వెయిట్ చేయగలను, కానీ టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తాయి. అండ్ దీనికైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్ మనమైతే. సో జనరల్ అండ్ ఈడబ్ల్యూసీ ఓబీసీ వాళ్ళకైతే 200 అప్లికేషన్ ఫీ, అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే సో ఫ్రీగా అయితే అప్లికేషన్ అయితే పెట్టొచ్చు. అండ్ ఓన్లీ 200 రూపీస్ మాత్రమే అయితే సో జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్ 200 అప్లికేషన్ ఫీ అయితే. అండ్ ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి. సో త్వరగా అయితే సో అప్లై అయితే చేయండి గైస్. చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ దీని అయితే పర్మనెంట్ చేసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి సో ఎట్టి పరిస్థితులు అయితే దీని అయితే మిస్ చేసుకోండి గైస్. సో మన ఛానల్ అయితే ఫస్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, కంటెంట్ నచ్చి ఉంటాయి. అండ్ ఇలాంటి అప్డేటెడ్ కంటెంట్ ఏదున్నా సో మన ఛానల్ అయితే త్వరగా అయితే పోస్ట్ చేస్తాను గైస్. సో దీని యొక్క పీడిఎఫ్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్ అయితే నేనైతే టెలిగ్రామ్లో అండ్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అక్కడ నుంచి మీరైతే చెక్ చేసుకోవచ్చు గైస్.